అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ లీడ్ రోల్ లో తెరకెక్కబోతున్న మూవీ ఇండియన్ 2. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే మే నెలలో పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఇండియన్ కి సీక్వెల్ గా వస్తూ ఉండడంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఇండియన్ 2 మూవీతో కోలీవుడ్ లో 1000 కోట్ల కలెక్షన్ ని అందుకోవాలని అక్కడి ప్రేక్షకులు కోరుకుంటున్నారు. టాలీవుడ్ కంటే కోలీవుడ్ మార్కెట్ పెద్దది. టాలీవుడ్ లో ఇప్పటికే 2 సినిమాలు 1000 కోట్ల మార్కెట్ ని అందుకున్నాయి. కోలీవుడ్ లో ఏ సినిమా కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్లలేదు. ఆ ఇండస్ట్రీలో రోబో 2.0 పేరు మీదనే ఇంకా హైయెస్ట్ కలెక్షన్ రికార్డు ఉంది. అయితే ఇప్పుడు శంకర్ ముందు 2 పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. 2.0తో తాను క్రియేట్ చేసిన రికార్డ్ ని ఇండియన్ 2తో బ్రేక్ చేయడం, అలాగే కోలీవుడ్ కి 1000 కోట్ల కలెక్షన్ మూవీని ఇవ్వడం. ఇండియన్ 2 మీద ఉన్న హైప్, ఎక్స్పెక్టేషన్స్ కారణంగా ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ కలెక్షన్స్ ఈ ఏడాదిలో కోలీవుడ్ కి వస్తుందని అక్కడి సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. శంకర్ 2018లో చివరిగా సినిమా చేశారు. 6 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇండియన్ 2తో వస్తున్నారు. ఈ మూవీ దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేయాలంటే కథని ఎలివేట్ చేసే మంచి ట్రైలర్ పడాలి, సాంగ్స్ కూడా రావాలి. అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. జైలర్ తోనే గత ఏడాది అనిరుద్ వండర్ క్రియేట్ చేశారు. ఇండియన్ 2కి కూడా ఏదో మ్యాజిక్ చేస్తాడని భావిస్తున్నారు. అన్ని భాషలలో ఇండియన్ 2 హిట్ అయితేనే 1000 కోట్ల కలెక్షన్ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో కోలీవుడ్ నుంచి 8 పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. వాటిలో ఒక్కటైనా రోబో 2.0 రికార్డ్ ని 1000 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందేమో అనేది చూడాలి. అయితే బజ్ పరంగా మాత్రం సినిమాకు అంత సీన్ లేదని టాక్ వినిపిస్తుంది. తెలుగులో కూడా సినిమా థియేట్రికల్ బిజినెస్ ఈసారి తక్కువగానే జరిగిందని టాక్ వినిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.